హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఘ్ను మను స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే మా మన్విక్ బర్త్డే లాంగ్ వీడియో అన్నమాట. షార్ట్ అండ్ స్వీట్ గా ఆల్రెడీ 6 minutes వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ లాంగ్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, మాకు చాలా మంది యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ పెడతారు, అంటే బర్త్డేస్ పెడతారు. నేను ముందు పెట్టినట్టుగా సాంగ్ అలా యాడ్ చేసేసి పెట్టేస్తారు అనమాట. దాని వల్ల ఏంటంటే మనకి అసలు బర్త్డే కి ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇంకా బర్త్డేని అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఏమి అర్థం కాదన్నమాట. అందుకే నేను అన్ని క్లియర్ గా ఈ లాంగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందేమో అనేటట్టు అసలు బర్త్డేని స్టార్టింగ్ నుంచి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా సెలబ్రేట్ చేయాలి అన్ని కూడా నేను క్లియర్ గా చెప్తాను, వినండి. ఎంత ప్లాన్ చేసుకున్నా సరే మా బాబు బర్త్డే లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఫస్ట్ మాకు అసలు ప్లాన్ లేదనమాట. ఎందుకంటే బర్త్డేని కొంచెం బాగా సెలబ్రేట్ చేద్దామన్నా 1 లక్ష పైనే అవుతుంది. అంత డబ్బులు వేస్ట్ చేసే బదులు వాడి పేరు మీద వేస్తే వాడికి దేనికైనా యూజ్ అవుతాయి కదా అనే ప్లాన్ ఉండే. మళ్ళీ ఎందుకో అనిపించింది అనమాట, వాడి ఫస్ట్ బర్త్డే కూడా వాడికి మెమొరీగా ఉండాలి కదా, వాడి చైల్డ్హుడ్ మెమరీస్ కదా ఇవన్నీ. అంటే మా ఫస్ట్ బర్త్డేస్ ఎలానో ఇలా చేయలేదు, మా మమ్మీ వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు చేశారు, కానీ మాకున్నంతలో కూడా మేము వాడికి చేయాలి కదా. సరే తర్వాత అనుకున్నాము నార్మల్ గా ఇప్పుడు చిన్న చిన్న రెస్టారెంట్స్ లో డెకరేషన్ కూడా వాళ్ళే చేసేసి మొత్తం సెట్ లా వేసి ఇచ్చేస్తున్నారు కదా, అలా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అది మరీ సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు 30-40 మెంబర్స్ ని అక్కడికి తీసుకొని వెళ్లే బదులు ఇక్కడే చేస్తే అదే బడ్జెట్ అవుతుందేమో అనిపించింది. సరే ఒకసారి దిగిన తర్వాత ఇంకేం చేయలేము కదా, డబ్బులు కొంచెం ఎక్కువ అయ్యాయి. అవి కూడా ఏంటో చెప్తాను. ఈ ఈవెంట్ మొత్తం చూస్తే ఇంత డబ్బులే అయ్యాయి అనేటట్టు ఉంటుంది, కానీ మేము ముందు ప్లాన్ చేసుకున్న దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే అయ్యాయి. అయితే ఫస్ట్ అయితే మేము మాకు దగ్గరలో సెలబ్రేషన్స్ రెస్టారెంట్ అని మిదిలాపూర్ కాన్లీవుడా రోడ్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. దాన్ని అయితే మేము హోటల్ ని బుక్ చేసుకున్నాము. ఇంకా ముందు చాలా హోటల్స్ చూసాము, కానీ నాన్ వెజ్ ప్లేట్ అనేటప్పటికి ఎక్కువ అమౌంట్ పడిపోతుంది అనమాట. ఇంకా మేము ఏంటంటే ఓన్లీ డిన్నర్ అని కాకుండా వెల్కమ్ డ్రింక్ అండ్ స్టార్టర్, వెజ్ వాళ్ళకి వేరే స్టార్టర్, నాన్ వెజ్ వాళ్ళకి వేరే స్టార్టర్ అండ్ సూప్, ఇలా అన్ని పెట్టాలి అనుకున్నాము. సో ప్లేట్ ఎక్కువ చెప్పారు. అలా మేము ఇంకా ప్లేట్ ని ప్లేస్ ని అన్ని చూసుకోగా మాకు ఈ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ అయితే ఓకే అయ్యింది. ఇక్కడ ఏంటంటే ప్లేట్ కాస్ట్ ఇచ్చేసాం అనమాట డైరెక్ట్ గా. ఇంకా ప్లేస్ కి అయితే ఏమీ వేరేగా లేదు. ఇదేంటంటే 2nd ఫ్లోర్ లో డైరెక్ట్ గా ఇక్కడ డైనింగ్ కూడా ఉంటుంది. ఆ డైనింగ్ అంతా కూడా ఇంకా ప్లేస్ ఇచ్చేసేసి మనకి ఇచ్చేసారు టోటల్ గా. ఇంకా డెకరేషన్ విషయానికి వచ్చేసప్పటికి మెమరీ మేకర్స్ తోనే నేను మాట్లాడేసుకున్నాను. డెకరేషన్ గానీ, బ్యాక్ డ్రాప్ డెకరేషన్ గానీ, కేక్ స్టాండ్స్ గానీ, స్మోక్ గానీ, కార్ గానీ, ఇప్పుడు బాబుకు పెట్టిన కట్అవుట్స్ కానీ, ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న మిక్కీ గానీ, ఎంట్రన్స్ ఆర్చ్ గానీ, ఇంకా ఎంట్రన్స్ వెల్కమ్ బోర్డ్ గానీ అన్ని కూడా నేను ఇంకా టోటల్ గా ఈ ప్యాకేజ్ లో మెమరీ మేకర్స్ తో మాట్లాడేసుకున్నాను. నాకు టోటల్ గా ఈ ప్యాకేజ్ అయితే 25,000 తీసుకున్నారు వీళ్ళు. తక్కువే, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాళ్ళకి తెలుసు అనమాట. మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా నేను ఒక 3 years బ్యాక్ వాళ్ళ దగ్గరే సెలబ్రేట్ చేయించుకున్నాను. తను బాగా తెలుసు. ఇదే ప్రైస్ కి అందరికీ చేస్తారో చేయరో నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు ఉండే ఈవెంట్స్ బట్టి గానీ, వాళ్ళ షెడ్యూల్ బట్టి గానీ ఉంటుంది కదా. నాకైతే ఆ ప్రైస్ కే చేశారు. ఇంకా డెకరేషన్ అయిపోయింది కదా. కేక్ వచ్చేసరికి ఏంటంటే కేక్ కూడా మేమే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. మా ఇంటి దగ్గరే మంచి బేకరీ, చాలా బాగా చేస్తారు. నేను ఇదేంటంటే ఈ రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నానంటే, నేను జంగిల్ థీమ్ అనుకున్నాను కదా, పింట్రెస్ట్ లోనైతే నేను సర్చ్ చేశాను అనమాట. జంగిల్ థీమ్ కి తగ్గట్టుగా ఏమైనా కేక్స్ అయితే చాలా కేక్స్ వచ్చాయి. ఇదేంటంటే సింపుల్ గా ఉంది. స్టెప్ కేక్స్ గానీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఏంటంటే వెయిట్ ఎక్కువ పడిపోతుంది, కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ఇంకా కొన్ని ఏంటంటే క్లమ్జీగా ఉన్నాయన్నమాట. ఎక్కువ యానిమల్స్ పెట్టేసిన క్లమ్జీగా అయిపోతుంది కదా, అందుకనే మేమైతే ఇంక ఇది సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఈ కేక్ ని డిజైన్ చేయించిన బ్యాకరీ అనేవి కూడా మా బ్రదర్ కి బాగా తెలుసు అనమాట. అందుకే 4 కేకే చేసేసారు. అంటే ఈ కేక్ లో చాలా పని ఉంటుంది అనమాట. చూసారా, ప్రతి యానిమల్ ని డీటెయిల్డ్ గా అసలు డిజైన్ చేయాలి. ఇంకా ఏంటంటే కేక్ ని అలా పంపించలేదు, ఆ యానిమల్స్ అన్ని హోటల్ కి వచ్చి అక్కడ పెట్టారు అనమాట. ఓన్లీ కేక్ ని మాత్రమే అక్కడ తీసుకొచ్చారు. యానిమల్స్, ట్రీస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అంటే కేక్ చేసే మాస్టర్ ని అక్కడికి పంపించారు. వాళ్ళు కూడా బర్త్డే స్టార్ట్ అవ్వక ముందు ఒక 1/2 hour ముందు వచ్చి ఆ వర్క్ చేసుకున్నారు. కేక్ వెయిట్ కూడా నియర్లీ 3.5 to 4 kgs వచ్చింది. తెలుసు నాన్నే కాబట్టి నిజంగా ఆ ప్రైజ్ కి చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళకి కానీ, ఈ డెకరేషన్ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేక్ ఫిట్ చేసిన వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా మనం ఇంకా అమౌంట్ ఇస్తా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు వచ్చినందుకు సర్వీస్ చార్జెస్ లో తీసుకుంటారు కదా, అలా మేము కేక్ మాస్టర్ కి 500, ఈ సర్వ్ చేసిన వాళ్ళకి ఒక 2,000, అంటే ఫుడ్ సర్వ్ చేసిన వాళ్ళకి ఒక 2,000, ఇంకా డెకరేషన్ వాళ్ళకి ఒక 1,500, ఇలానే ఒక 5,000 వరకు ఖర్చు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, చెప్పాం కదా మాకు ప్లేస్ ఫ్రీ అన్నమాట. అంటే ఇక్కడ ఫుడ్ తీసుకుంటే ప్లేస్ ఫ్రీ. నేను చెప్పిన మెనూకి మేము 100 మెంబర్స్ కి చెప్పాం, కానీ నేను ప్లేట్స్ ఏంటంటే ముందు 80 ప్లేట్స్ పెట్టించాను. 80 కాదు, 75 ప్లేట్స్ పెట్టించాను. తర్వాత ఇంకా యాడ్ అవుతున్న కొద్ది ప్లేట్స్ యాడ్ చేయమని చెప్పాను. ముందే మనం అక్కడ ప్లేట్స్ పెట్టించేసాం అనుకోండి, ఆ ప్లేట్స్ అనేవి ఎవరైనా వచ్చి తిన్నా తినకపోయినా సరే మనం అక్కడ ఎన్ని ప్లేట్స్ అయితే పెట్టారో అవన్నిటికీ కూడా మనం ఇచ్చేవాల్సిందే. అదే మనం ప్లేట్స్ ని యాడ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ కి ఇస్తే సరిపోతుంది. అయితే ఓవరాల్ గా ఫస్ట్ అయితే ఆర్డర్ ఇవ్వాలి. నేను అలా ఆర్డర్ అయితే 90 మెంబర్స్ కి ఇచ్చాను, కానీ నాకు 110 మెంబర్స్ వరకు రావచ్చు. ఆ 20 మెంబర్స్ కూడా ఫుడ్ మీరు అంటే అప్పటికప్పుడు అయినా సరే సర్వ్ చేసి
చేస్తూ ఉండాలని చెప్పాను. వాళ్ళ కిచెన్ పక్కనే అనమాట. సర్వ్ చేస్తాం మేడం అన్నారు కాబట్టి నేను 90 ప్లేట్స్ కు ఆర్డర్ ఇచ్చాను. మేము బర్త్డే కి ఇన్వైట్ చేసిన వాళ్ళైతే ఒక 100 నుంచి 105 మంది ఉంటారనమాట. కానీ నాకు తెలుసు కొంతమంది రారని. అయినా సరే ఏదో హోప్ తో పిలుస్తాం కదా వస్తారేమోనని ఈసారి కూడా అలానే హోప్ తోనే పిలిచాము. కానీ అటెండ్ అవ్వలేదు. నా గురించి తెలిసిన వాళ్ళకి నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నానో కూడా అర్థమై ఉంటుంది. రాను రాను నేను ఫ్యూచర్ లో కొంచెం క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఆల్రెడీ మీలో కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. కానీ నా దగ్గర లేని ఆన్సర్స్ కి నేను ఏం రిప్లై ఇస్తాను చెప్పండి. అందుకనే నేను అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను. సారీ. ఇంకా చెప్పాను స్టార్టింగ్ అయితే 75 ప్లేట్స్ పెట్టించాను. తర్వాత 15 to 20 ప్లేట్స్ వరకు పడ్డాయి. అంటే ఒక 90 to 95 మధ్యలో అయ్యాయి అనమాట. 93 అలా అయింది కౌంట్. మాకు ఓవరాల్ గా ఫుడ్ కి అయితే ఒక 75 to 80,000 వరకు అయింది. అంటే నేను ఎలాగో ఆర్డర్ చేసింది అయితే 90 ప్లేట్స్ కే కదా. ఆ అబౌట్ 3 ప్లేట్స్ కూడా అమౌంట్ పే చేసేసాను. అదే మనం 100 మెంబర్స్ చెప్పాం కదా 110 మెంబర్స్ కి చెప్పుంటే వాళ్ళు వచ్చి తినకపోయినా సరే మనం ఖచ్చితంగా 110 ప్లేట్స్ కి పే చేయాల్సిందే. నేను ఎలా మాట్లాడుకున్నాను అంటే నేను చెప్పింది 100 మెంబర్స్ కి 90 ప్లేట్స్ వరకు అయితే ఖచ్చితంగా నేను అమౌంట్ ఇస్తాను. అబో పడినా సరే ఒక 20 మెంబర్స్ వరకు అబో ఒకవేళ వచ్చినా మీరు అప్పటికప్పుడు ఫుడ్ సర్వ్ చేయాలి అనేటట్టు మాట్లాడుకున్నా. అందుకే నాకు ఒక 3 ప్లేట్స్ ఎక్స్ట్రా పడ్డాయి. అక్కడైతే కొంచెం బానే సేవ్ అయ్యాం మేము. ఇంతకీ మేము ఫుడ్ లో మెనూ ఏం పెట్టామో చెప్పలేదు కదా. మెనూ చెప్తేనే కదా అసలు దానికి వర్త్ కాదో తెలిసేది. యాక్చువల్లీ నాన్ వెజ్ ప్లేట్ అనేటప్పటికి ఎక్కడైనా ఎక్కువే చెప్తారనమాట. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేయమని చెప్పామన్నమాట. అది మాత్రం మన దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు వస్తే వాళ్ళకి ఇస్తూనే ఉంటారన్నమాట. ఆ వెల్కమ్ డ్రింక్ కూడా మేము వాటర్ మెలన్ జ్యూస్ చెప్పుకున్నాం. తర్వాత కేక్ కటింగ్ అప్పుడు తింటూ చూస్తారు కదా అనేటట్టు స్టార్టర్ పెట్టాము. స్టార్టర్ ఏంటంటే వెజ్ వాళ్ళకి ఏంటంటే వెజ్ మంచూరియా, నాన్ వెజ్ వాళ్ళకి ఏంటంటే అపోలో ఫిష్, ఇంకా ఒక మ్యాన్షూర్ ఏదో మొత్తానికి ఆ పేరుదో నాకు గుర్తులేదు అదొక సూప్. అంటే వెల్కమ్ డ్రింక్ వాటర్ మెలన్ జ్యూస్, స్టార్టర్ ఏంటంటే వెజ్ మంచూరియా, అపోలో ఫిష్ అండ్ ఒక సూప్. ఇంకా మెయిన్ కోర్స్ కి వచ్చేటప్పటికి బటర్ నాన్, కడాయి పన్నీర్, చికెన్ కర్రీ. అంటే వెజ్ వాళ్ళు బటర్ నాన్ ని కడాయి పన్నీర్ తో తింటారు కదా, నాన్ వెజ్ వాళ్ళు చికెన్ కర్రీతో తింటారు కదా అనేటట్టు అలా స్పేర్ చేసామన్నమాట. ఇంకా ఒక చికెన్ దమ్ బిర్యానీ. సెలబ్రేషన్స్ రెస్టారెంట్ లో చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళ కోసం ఆల్ మిక్స్డ్ వెజ్ బిర్యానీ ఒకటి చేయించాము, అదొకటి. అండ్ ఇంకా రైస్, పప్పు, ఫ్రై ఇవన్నీ కామన్ అన్నమాట. అప్పడాలు, పెరుగు ఇవన్నీ అలానే ఉండేది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ లో ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, పాన్ తో ఎండ్ చేసామన్నమాట. మెనూ అయితే సింపుల్ గానే ఉన్నా. అపోలో ఫిష్ అయితే స్టార్టర్ లోనే పెట్టించేసాము. ఎందుకంటే స్టార్టర్ అయితే కొంచెం ఎక్కువ తింటారు కదా అనేటట్టు. ఇలా సింపుల్ గా మెనూనైతే మేమే చెప్పుకున్నాము. ఇలా అయితే చక్కగా అందరూ తిన్నారు. తిన్న వాళ్ళందరూ ఫుడ్ బాగుందని చెప్పారు. వాళ్ళు చెప్పడం కాదు, లాస్ట్ లో మేము కూడా తిన్నాము. తిన్నప్పుడైతే మాకు కూడా సాటిస్ఫైడ్ గా అనిపించింది. నిజంగా ఫుడ్ కి మాత్రం నేను చక్కగా ప్రిఫర్ చేస్తాను. వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఈ రెస్టారెంట్ లో అయితే. ఈ ఫుడ్ సర్వ్ చేసే దగ్గర గానీ ఫుడ్ ని ఫస్ట్ నుంచి అంటే కుక్ చేసేటప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎవరికి ఏ లోటు రాకుండా మన్మధరావు సార్ అయితే చాలా బాగా చూసుకున్నారు. అంటే నేను ఎప్పుడు టీచర్ అంటాను కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మేము కూడా సార్ అనే అంటాము. చాలా అంటే చాలా బాగా. అంటే నేను అసలు ఫుడ్ సెక్షన్ వైపు వెళ్లకుండా మొత్తం ఆ సారే హ్యాండిల్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అంటున్నామని ఏం అనుకోద్దు. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏంటంటే జాబ్ కదా, సో తనకి ఏంటంటే సెలవులు ఉండవన్నమాట. తనకు చేయాలని ఉన్న ఏ పని చేయడానికి కూడా తనకు ఖాళీ ఉండదు. సో అన్ని నేనే చూసుకుంటా ఉంటాను అనమాట. ఫైనల్ డెసిషన్ తనను అడుగుతాను, ఇలా ఉంది ఏది ఫైనల్ చేద్దాం, ఇంత అమౌంట్ అవుతుంది అనేటట్టే తనకు చెప్తా ఉంటాము. కానీ నేను అంటున్నాను, కానీ ఏది తను వద్దు అన్నది జరగదు, తనకు నచ్చినది కూడా జరగదు. అంత తన డెసిషనే. నేను జస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటాను అంతే. అలానే నా మాటకు కూడా తను చాలా వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. అది అనమాట. ఇంకా ఓవరాల్ గా అయితే ఒక ఫుడ్ కి 80,000 వేసుకోండి. డెకరేషన్ 25,000, 1,05,000 అయింది కదా అక్కడికి. కేక్ ఒక 5,000, అక్కడికి ఒక 1,10,000 అయింది. ఇంకో 5,000 రఫ్ గా ఖర్చు అయితే అయ్యాయి. 1,15,000. అండ్ ఇంకా బట్టలకు ఒక 10,000 వేసుకోండి. అంటే బాబుకి వేసిన 2 అవుట్ఫిట్స్, షూస్, ఇంకా ఇప్పుడు నా డ్రెస్ చూసారు కదా, నా డ్రెస్ గానీ మను డ్రెస్ గానీ అన్ని కలిపి ఒక 10,000 వరకు అయ్యాయి. మాకు ఓవరాల్ గా బర్త్డేకి అయితే ఇలా 1,25,000 వరకు ఖర్చు అయింది అనమాట. ఇది ఎక్కువే అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ₹1,00,000 పైన ఖర్చు పెట్టి బర్త్డేస్ చెయ్యాలని అనుకుంటారు కొంతమంది. అయితే ఇప్పుడు చేసే స్తోమత ఉన్నప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ ని మెమొరీగా ఉంచడానికి చేస్తే తప్పేముందబ్బా. మేమైతే ఆ అమౌంట్ ని బేర్ చేసుకునే స్టేజ్ లోనే ఉన్నాము. ఏదో అన్నట్టు డబ్బులున్నా అనుభవించే యోగం కూడా ఉండాలి కదా అంటారు చూసారా, అలా. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు అనుకోండి. లేనప్పుడు హెచ్చులకు పోయి చేయడం అయితే మాత్రం అసలు కరెక్ట్ కాదు. కొంతమంది అయితే ఇలాంటి బర్త్డేస్ కి ఏంటంటే 2 lakhs, 3 lakhs, 4 lakhs ఇంకా అబోవ్ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా మేము బేర్ చేయగలం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే అలా పెట్టి కూడా మేము చేయగలం. అంటే ఉన్నాయి కదా అని చెప్పి అంతంత పెట్టి కూడా డబ్బులు ఏం వేస్ట్ చేయలేదు. ఏదో సింపుల్ గా కేక్ కటింగ్ చేయించేసామా అన్నట్టు కూడా చేయించలేదు. వాడికి ఒక మెమొరీగా ఉండాలి, మాకు చేసిన సాటిస్ఫాక్షన్ ఉండాలని మేమైతే బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసాము. బర్త్డేలు అన్ని పాజిటివ్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జరిగిన చిన్న మిస్టేక్స్ కూడా చెప్తాను చూడండి. బాబు పేరు మన్విక్ విహాన్. అయినా సరే మేము ఎప్పుడు మన్విక్ అనే పిలుస్తాము. అయినా వెనకతల బోర్డు మీద గానీ ఎంట్రన్స్ బోర్డు మీద గానీ విహాన్ వైల్డ్ 1 అని, విహాన్ బర్త్డే అని వచ్చేసింది అనమాట. వాళ్ళు నేమ్ పెట్టమన్నారు. నేను మన్విక్ విహాన్ అని పెట్టాను. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నేమ్ మన్విక్ వదిలేసి సెకండ్ నేమ్ తీసుకున్నారు.
అయితే నేను హడావిడిలో నుండి వాళ్ళు తయారు చేసిన తర్వాత అది నేను పెట్టమని అడగలేదు. సో విహాన్ అని వాళ్ళు అది ఫిట్ చేసేసిన తర్వాత చూసాము. చూసాక ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది చూసారా, ఆ ఆర్చ్ అయితే నేను ఓన్లీ బెలూన్స్ తోనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను జంగిల్ థీమ్ అని చెప్పాను కదా, ఏమైనా యానిమల్స్ కూడా ఇలా హ్యాంగ్ అయ్యేటట్టు పెడతారేమో అనుకున్నాను. నేను ముందు అసలు ఎలాంటి ఆర్చ్ చేస్తారని అడగకపోవడం ఒక మిస్టేక్ అయింది. ఇంకా కార్ ఏంటంటే ఎంట్రన్స్ లో స్టార్ట్ అవ్వలేదు అనమాట, అందుకే మిక్కీ తోసారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలానే కాదు, ఎవరికైనా ముందు చెప్పేటప్పుడు అన్ని కేర్ఫుల్ గా మాట్లాడుకొని చెప్పుకోండి. ఇంకా బర్త్డే కూడా ముందే వెళ్ళండి, ముందే అటెండ్ అయ్యి ఫొటోస్ అన్ని చక్కగా దిగిపోండి. ఆ పిల్లలకు కూడా మనం కూడా అన్ని మంచిగా ఫొటోస్ అన్ని తీయించేసుకోవాలి. ఇవే మెమరీస్ గా ఉండేవి. ఇంకా లాస్ట్ మనం వేసుకునే ఆర్నమెంట్స్ అంటే గోల్డ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మాకైతే మన్విక్ బర్త్డే లో గట్టి దెబ్బే తగిలింది. అదేంటంటే ఒక పెద్ద వస్తువే పోయింది. ఏంటో కూడా నేను క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేసి చెప్తాను. హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఘ్న మను స్టోరీస్. అంతే ఇంక వీడియో బాయ్.